ఇండియాలో క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ ను మార్చి 6, 7 తేదీలలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ వస్తుందని అందరూ భావించారు. కానీ బీసీసీఐ ముందస్తుగానే షెడ్యూల్ విడుదల తేదీని ఖరారు చేసినట్టు సమాచారం. దీనివల్ల ఫ్రాంచైజీలు తమ ప్రాక్టీస్ సెషన్లను పక్కాగా ప్లాన్ చేసుకునే వీలుంటుందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ 2 విడతల్లో రిలీజ్ కాబోతోంది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో భద్రతా కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో మ్యాచ్లను ఎన్నికల రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే ఎన్నికల తేదీలను బట్టి బీసీసీఐ 2వ విడత షెడ్యూల్ను ఖరారు చేయనుంది. ప్రస్తుతానికి మొదటి విడత షెడ్యూల్ను విడుదల చేయనుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఐపీఎల్ 2026 ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎక్కడ మొదలవుతుంది అనే ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం సీజన్ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్ లో జరగాలి. దీని ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ తొలి పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మార్చి 28 లేదా 29వ తేదీన ఈ లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తమ జట్టు 5 హోమ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ప్రకటన విడుదల చేసింది. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం భారత్, శ్రీలంక నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ ముగియగానే విదేశీ ఆటగాళ్లకు సంబంధించిన ఎన్ఓసీ ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే వారం నాటికి అన్ని జట్లకు వారి ప్రాక్టీస్ సెషన్ల వివరాలను బీసీసీఐ అందజేయనుంది. ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ క్రికెట్ అభిమానులకు వినోదం తగ్గకుండా ప్రణాళికలు చేస్తోంది బీసీసీఐ.